గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గుర్రం జాషువా 53వ వర్ధంతి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా ప్రాంగణంలో గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ సాహిత్య రంగంలో రచనల ద్వారా ప్రజలకు ఎన్నో మార్గదర్శకాలు చూపించిన మహోన్నతుడని జాషువాని తెలియజేశారు. మహాకవి, కవి కోకిల, విశ్వనరుడు అనే బిరుదులు పొందినటువంటి మహనీయుని స్మరించుకోవడం జాతికి ఎంతో మేలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అశోక్, కత్తి కళ్యాణ్, ఎన్లూరి రవికుమార్, గుర్రం జాషువా సాహిత్య సంస్కృతి సేవా సమితి కార్యదర్శి దుగ్గిరాల ఎజ్రా శాస్త్రి, గద్దెల విలసన్, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. అరేమా కొంచెం రెడీ. విశ్వనరుడు, మహాకవి, కవి కోకిల, కవి సార్వభౌముడు గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి కార్యక్రమాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జాషువా గారిని స్మరించడం అంటే జాషువా గారి రచనలను, జాషువా గారి సాహిత్యాన్ని స్మరించడము అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి మూలవాసుల చరిత్రను స్మరించడంతో సమానంగా భావిస్తాం. ఒకనాడు సమాజంలో కవిత్వము రాయగలరు అంటే అది బ్రాహ్మణులకే పరిమితం అనే దగ్గర ఉండేది. బ్రాహ్మణులు తప్పితే కవిత్వం ఎవరు రాయలేరు అని అనుకోబడుతున్నటువంటి రోజుల్లో జాషువా గారు ఈ సమాజంలో ఉండబడినటువంటి పీడిత తాడిత వర్గాల ప్రజల గొంతుకుగా మారి సమాజంలో ఏళ్ళూరుకు పోయిన మనుధర్మశాస్త్రం సమాజాన్ని 4 భాగాలుగా విభజించి వర్ణ వ్యవస్థను పెంచి పోషిస్తున్న రోజుల్లో జాషువా గారు ఈ సమాజంలో దళితులు, గిరిజనులు, మిగిలిన వర్గాల ప్రజలు పడుతున్నటువంటి అంటరానితనాన్ని, అవమానాలని, అస్పృశ్యతను దేవుడి దగ్గరికి చేర్చడం కోసం గబ్బిలాన్ని కథానాయికగా చేసుకొని ఆ గబ్బిలం ద్వారా శివుడి చెంతకును దగ్గరగా ఉన్నప్పుడు పూజారి లేని సమయాన మా బాధల్ని, మా గాథల్ని చెప్పమ్మా అని చెప్పని గబ్బిలాన్ని కథానాయికగా ఎన్నుకొని ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి రచయితగా గబ్బిలం మీద పిహెచ్డీల దగ్గర చేసేదానికి జాషువా గారి రచనలు ఉన్నాయి. జాషువా గారు సమకాలీన సమాజంలో కవిత్వం ఎవరి సొత్తు కాదు, కవిత్వం సరస్వతి, అది అందరి సొత్తు, సరస్వతి ఉండబడినోడు ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలడని చెప్పడంతో పాటు ఆయన అంటాడు, కవ్వకు సాటి పెద్దగా సేవా సమితి ఆధ్వర్యంలో 53వ గుర్రం జాషువా గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీ సోషల్ వర్కర్ గారు, అనేక మంది అధికారులు, జాషువా గారి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు. గుర్రం జాషువా గారు సాహిత్యం పేదవాడి బ్రతుకుని గురించి ఆయన ఎన్నో విధాలుగా ఆయన సాహిత్యాన్ని చూపించాడు. బతుకు జీవనంలో పేదవాడు ఏ విధంగా కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, ఆ
ఆ భావాలన్నింటినీ ఆయన సాహిత్యంలో ఎంతో గొప్పగా రచించాడు. ఆ సాహిత్యం కోసం, ఆ సాహిత్యాన్ని బతికించేదాని కోసం ఇప్పుడున్న యువకులకి ఆ సాహిత్యాన్ని అందించి ఆయన అడుగుజాడల్లో నడిచే విధంగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. రేపు జరిగే అక్టోబర్ 28వ తారీఖు జరిగే జాషువా జయంతి కార్యక్రమంలో దానికి ఒక మంచి బ్రోచర్ని తయారు చేసి ఆ సాహిత్యాన్ని మేము అందించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తర్వాత మా ప్రెసిడెంట్ గారు గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ప్రెసిడెంట్ గారు రమణయ్య గారు